నమస్తే అండి. యాచించిన వారిని చేదరించకు. భగవంతుడు మనకు ఇచ్చిన ఈ శరీరాన్ని ధర్మాచరణకై రక్షించుకోవాలి. శరీర పోషణ మన ధర్మం. అందుకే అడిగిన వారికి లేదు అనక ఇవ్వటం గృహస్థు ధర్మం. యాచకులకు భిక్ష పెట్టడం వలన మనం చేసిన పాపాలు నశిస్తాయి. ఈ విధంగా యాచకులు భిక్ష స్వీకరించి దాతలకు మేలు చేస్తారన్నది సత్యం. బాబా అందరికీ వీలైనంత వరకు దానం చేయమని చెప్పేవారు. అడిగిన వారందరికీ ఇవ్వగల శక్తి మనకు లేకపోవచ్చు. అప్పుడు మృదువుగా వారికి లేదని చెప్పాలి కానీ మాటలతో కించపరచకూడదు. ఒకసారి నానా చందర్కర్ గారింటికి ఒక భిక్షగత్తె వచ్చింది. ఆమె తనకు పెట్టిన భిక్షతో తృప్తి పడక ఇంకా కావాలని పట్టుపట్టసాగింది. ఒకటి రెండు సార్లు లేదని చెప్పినా వినలేదు. దాంతో నానాకు చాలా విసుగు కోపం వచ్చి పెట్టింది తీసుకుపొమ్మను, లేదంటే మెడపట్టి గెంటు అని అరిచాడు. బాబా సర్వాంతర్యామి. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో బాబాకు తెలుసు. నానా కొన్ని రోజుల తర్వాత షిరిడీ రాగా బాబా నా మాట వినని వారితో నాకేం పని అంటూ నానాపై కోపగించారు. తన భక్తులు తప్పులు చేయకుండా మంచి మార్గంలో మెలగాలనే బాబా అలా కోపం నటించారు. ఎవరైనా పరులను విమర్శించినా తిట్టినా కూడా బాబా అంగీకరించేవారు కారు. ఎవరిని నొప్పింపక వీలైనంతగా అందరికీ సహాయపడుతూ సాధువర్తనులై మెలగాలి అని బోధించేవారు. ఆ విధంగా మనసు సేవాభావంతో నిండిన పిమ్మటనే భగవంతుడు మనపై ఆశీస్సులను కురిపిస్తారు.